నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ అధికారం ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీలో అభివృద్ధి జరుగుతూ ఉంది, ప్రజలు ఏ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారో ఒకసారి ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్నాం. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్నా, చెప్పండి. ఇక్కడ ఏ ఏ ప్రభుత్వం మీకు నచ్చింది? ఇక్కడ కాంగ్రెస్. కాంగ్రెస్. ఎందుకట్లా? ఇప్పుడు ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్. మీకు అభివృద్ధి ఏం జరుగుతోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు ఆయన వస్తే ఈ మూ ఈ 3 సంవత్సరాలైనా జరుగుతుందని. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఏం చేస్తలేదు, ఏం లేదు. అంటే మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయలేదా? ఏం చేయలే. ఇప్పుడు నవీన్ యాదవ్ కనిపిస్తున్నాడా? నవీన్ యాదవ్ ఇక్కడనే ఉంటాడు కాబట్టి కనపడతాడు, రోజు పడతాడు. నవీన్ యాదవ్కి ఏమన్నా హామీలు ఇచ్చారా? నవీన్ యాదవ్ మీకేమన్నా? ఇప్పుడు వరకు ఆయన గెలిస్తే ఇస్తాడు, గెలవంది ఏమి హామీలు ఇస్తాడని. గెలిస్తే బస్తీలలో రోడ్లు చేస్తా అని చెప్తాడు. అంటే 2-3 దశాబ్దాలుగా ఆయనకి టికెట్ కూడా ఇవ్వలేదు కదా, అంటే ఇప్పుడు టికెట్ ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గెలుస్తాడని ఇస్తారు, గెలుస్తాడని. అంటే మీకు ఆటో తోలుతూ ఉంటారు, రోజు బాగానే ఉంటుందా అన్న మీకు? బాగానే అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టిన కాంచాలి కొద్దిగా డౌన్. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెసే కదా ఫ్రీ బస్ పెట్టింది. అదే గవర్నమెంటే పెట్టింది, అప్పటి నుంచే కొద్దిగా డౌన్. అంతకుముందు బాగానే ఉండే. అంటే ఫ్రీ బస్ పెట్టినారు. మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పబోతారు? ఏం చెప్తాం, మేము చెప్తే వింటాడా? రేవంత్ మేము చెప్తే వింటాడా? మీరు ప్రజలు కదా, మీరు చెప్తే స్పందన వినిపిస్తుంది కదా. ఏం వినడా? వినాడు ఆయన. ఆయన నచ్చిందే చేస్తాడు. ఇప్పుడు మీ ఓటు ఎవరికి ఇవ్వబోతున్నారు? నేను నవీన్ యాదవ్కి వేస్తా. డైరెక్ట్. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇంకా మీ ఏరియాలో అట్లా? మస్తుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు వస్తే, ఈ 3 సంవత్సరాలు కనుక చేయకపోతే మళ్ళీ మార్పు అనేది వస్తుంది. పోతే పోతాడు. అడుగుతారా? అడుగుతారు, ఎందుకు అడుగుతారు. ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే నవీన్ యాదవ్ గారిని నిలదీస్తారా? నిలదీస్తారు, కంపల్సరీ అడుగుతారు. నేను కావాలని గెలిపించినప్పుడు చేయకపోతే మళ్ళీ నువ్వు కూడా వాళ్ళ దానిలో కలిసినట్టే కదా. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్పబోతారు మొత్తానికి? ఏం చెప్పుడు మనం చెప్తే ఎవడు వినడు, కానీ ఎవరి మనసులో ఉన్న పని వాళ్ళు చేస్తారు అంతే. ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఎత్తారు. కాకపోతే ఇది వచ్చిన కానీ ఒకటి సన్న బియ్యం ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇస్తుండు, ఇది ఒకటి వెళ్ళిపోయింది. కొన్ని ఊళ్ళల్లో ఇల్లు ఇస్తుండు బాగానే ఇస్తుండు. అంటే మాగంటి సునీతకి ఎందుకు ఓటు వేయకూడదు అంటే ఏం చెప్తారు? అవి నచ్చలేదు ఏమంతే. ఆమెకి ఎప్పుడు వేయలే, ఇప్పుడు కూడా ఏం. అంటే ఇక్కడ మాగంటి గారి భర్త మాగంటి గోపీనాథ్ గారు 3 సంవత్సరాలుగా ఇక్కడ హ్యాట్రిక్ కొట్టినారు కదా ఎమ్మెల్యేగా, ఎందుకు వేయకూడదు అంటారు? మేము ఏం చెప్తున్నాం, మాకు అభిమానం ఇది అంతే, దీనికి ఇస్తాం. దొంగపాటికి అభిమానం కాదు, దొంగపాటికి అభిమానం అంటే అది నువ్వు చెప్తే అది కాదు. అది నాకు నచ్చలేదు బాయ్, నేను వెయ్యను. ఈయన ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండా? అట్లా కాదబ్బా, కేసీఆర్ రాగానే దళితునికి 3 ఎకరాలు ఇస్తున్నాడు, అది ఇయ్యలే. అదేంది హుషన్ సార్ కొబ్బరిని చేసి పట్టణాన్ని దాపిస్తాడు, అది చేయలే. కేసీఆర్ మాత్రం ఏం చేసిండు? ఆయన ఎక్కినాక 3 సంవత్సరాల దాకా ఏదో ఒకటి ఇవ్వలే. కేసీఆర్ కూడా ఎక్కినాక 3 సంవత్సరాలు ఏది ఇవ్వలే. 3 సంవత్సరాల తర్వాతనే అన్ని మొదలుపెట్టాడు. ఈయన కూడా 3 సంవత్సరాలు కావాలి కదా. మరి చేస్తాడు. అడుగు అడుగు అడుగు. అరే ఊగా, ఇంకా సంవత్సరం కావాలి. ఇప్పుడు 2 సంవత్సరాలలో 4 చేసిండు హామీలు. బస్సు బిరి పెట్టిండు, రేషన్ కార్డులు ఇస్తుండు. అరే నాకు ఒక్కనుకుంటే లేని వాళ్ళకి ఇస్తుండు. ఇప్పుడు మన బస్సులో 10 మందికి వచ్చినాయి, నీకు నచ్చింది నువ్వు చేయి, నాకు నచ్చింది నేను చేస్తా. నమస్తే అన్న. నమస్తే భాయ్. అన్న ఏంటన్నా, ఎలా ఉంది ప్రభుత్వం ఇప్పుడు? ప్రభుత్వం బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే నడుస్తుంది. నవీన్ యాదవ్ మీరు మాగంటి సునీతని ఎన్నుకుంటారా? ఇంతకుముందు ఎన్నుకున్నారు కదా మాగంటి గోపీనాథ్ను. 10 years చేసిండు ఆయన. అయితే ఆయన కొత్త అన్నీ కూడా ఛాన్సెస్ బాగుంటుంది. అంటే నిన్న మాగంటి గోపీనాథ్ గారి మొదటి కొడుకు మాగంటి సునీత మా నాన్నకి భార్య కాదు అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. ఇది ఎంతవరకు నిజం? అది నిజమేనంట, మరి నిజమే ఉంటుంది కదా. మరి అది ఏమంటారు, క్యాన్సిల్ కాలే కదా, క్యాన్సిల్ ఏమో అవ్వలేదు. 3 పాస్ అయినాయి. అంటే నామినేషన్ వేసిన తర్వాత, నామినేషన్లు అన్నీ పూర్తయిన తర్వాత ఈ మెసేజ్ అనేది పెట్టడం జరిగింది. అంటే నామినేషన్ వేయకముందు ఎందుకు పెట్టలేదు ఇది? అంటే ఆమె వేస్తుందో ఏదో అని తెలియదు కదా.
తర్వాత వేసిండ్రు కాబట్టి వాళ్ళకి తెలిసింది కాబట్టి పెట్టారు. అంటే నామినేషన్ వేసే రోజు కూడా తెలిసి ఉంటుంది కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకు గడబడలో ఎందుకు తర్వాత పెడదాము, పోటీగా పోయి ఎందుకు కంప్లీట్ చేయాలని చెప్పి ఇవ్వలేదు. అట్లా అంటే నవీన్ యాదవ్ గారు మీకు ఏమైనా హామీలు ఇస్తున్నారా చేస్తామని? హామీలు ఆల్రెడీ 150 కోట్లు శాంక్షన్ చేసిండ్రు, రోడ్స్ అయితేనే ఉన్నాయి. ఆయన 10 ఇయర్స్లా ఏ రోడ్లు చేయలేదు మాగంటి గారు, ఏ రోడ్లు చేయలే, ఏం చేయలే. ఖాళీ ఏంటంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కానీ డబ్బులు బాగా సంపాదించుకున్నారు, వాళ్ళ కార్యకర్తలు సంపాదించుకున్నారు. అది దళిత బంధాన్ని 10 లక్షలు ఇచ్చి అందులో సగం తినిపోయారు కార్యకర్తలు. అట్లా నడిచినది వాళ్ళది రాజ్యం. అంటే కాంగ్రెస్ ఫ్రీ బస్ పథకం పెట్టింది కదా, మీకు రోజు ఆటో వాళ్ళ కూలీకి ఎలా ఉంది మీకు? ఫ్రీ బస్ కొంచెం అయితే ఫరక్ పడది, లైట్గా షేరింగ్ కొడతారు కదా, వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. మాకేందంటే ఈ ఆన్లైన్ కొడతాం మేము, ఆన్లైన్కు బైకులు పెట్టిన వల్ల మాకు ఇబ్బంది పడుతుంది. ఆ బైకులు తీసేస్తే మాకు మంచిగా బిజినెస్ నడుస్తుంది. అంటే నవీన్ యాదవ్ గారికి ఏం చెప్తారు ఇప్పుడు? అంటే ఏమన్నా మీకు మీరు ఏమన్నా హామీలు ఇవ్వడం జరిగిందా, లేదంటే మీరు ఏమన్నా కోరుతున్నారా ఆయన దగ్గర నుంచి హెల్ప్? నవీన్ యాదవ్ ఎప్పటికైనా సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పటికైనా వాళ్ళకు బస్తీ వాళ్ళు వచ్చినా ఏమొచ్చినా, మ్యారేజ్ అది ఇది అంటే ఒక 20,000 30,000 10,000 ఇట్లా ఆయన సహాయ సహకారాలు చాలా చేసిండు. ఇస్తారా నిజంగానే? నిజం కాదు, రియల్ కాదు, అట్లా రియల్గా అవుతుంది. అతను ఇస్తాడు, అన్ని చేస్తాడు కూడా. ఆయన ఏమైనా ఇబ్బంది ఉంటే వస్తాడు కూడా, ఏమైనా చనిపోయారంటే కూడా ఇమ్మీడియట్లీ అక్కడికి వస్తాడు, ఏమైనా ఇచ్చేది ఉంటే ఇస్తాడు. అవన్నీ బాగానే ఉన్నాయి ఆయనవి. ఇప్పుడు ఏందండి, అప్పుడు ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో పెండింగ్లు పడ్డాయి. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ పెండింగే, అక్కడ వెంగళరావు నగర్లో అది పెండింగే. ఏది మన అయ్యప్ప సొసైటీ గురించి బిల్డింగ్ కట్టారు, అది కమిటీ హాల్ అని, అది పెండింగే. ఇప్పుడు మన ఎస్ఆర్ నగర్లో శ్రీనివాస్ యాదవ్కి సంబంధించింది, అది పెండింగే. డబ్బులు వచ్చినా కూడా వాళ్ళు ఓడిపోయింది కాబట్టి, గవర్నమెంట్ ఓడిపోయింది కాబట్టి వీళ్ళు తినేసారు, సైలెంట్ అయిపోయారు. అట్లా అంటే మాగంటి సునీత గారు నామినేషన్ వేయక ముందు ఇది ఒక మెసేజ్ రిలీజ్ చేస్తున్నా ఓకే ఏదో ఒకటి చేస్తుండొచ్చు అనేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది. అయితే నామినేషన్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఈ మెసేజ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే దీని వెనకాల ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి, ఇది నిజమా? కాంగ్రెస్ వాళ్ళు లేరు, బీఆర్ఎస్ వాళ్ళే అదే కథ నడిపిస్తున్నారు. కథ నడిపించి విష్ణువర్ధన్ రెడ్డి వేపిస్తున్నారు. ఏదో కథలు పడి పబ్లిక్లా కాంగ్రెస్ని బదలాం చేయనీకే, కాంగ్రెస్కు దెబ్బతీయాలని చెప్పి ప్లానింగ్ వాళ్ళది అంతే. వాళ్ళు ఫస్ట్ నుండి అంతే, వాళ్ళది బీఆర్ఎస్లో అంతే. ఢిల్లీ నుంచి తెలంగాణ ఇచ్చినప్పుడు వచ్చిండు, ఏమి దళితులు సీఎం చేస్తా అన్నాడు, అది లేదు. దళితుల 3 ఎకరాలు అన్నాడు, అది లేదు. ఖాళీ మాయమాటలు చెప్తారు. ఆయన చేసేది చేస్తున్నాడు. ఏంది మాకు ఏమంటారు, కరెంట్ ఫ్రీ వస్తుంది, మాకు రేషన్ కార్డు వచ్చింది. 9.5 ఏళ్ళలో వాళ్ళు ఏమి చేయలే మాకు. నాకు ఆటో కూడా వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆటో కూడా ఇప్పించిండు మాకు. ఏ దఫలో ఇప్పించారు ఆటో? ఇప్పుడు స్కీమ్ పెట్టిండు మాకు. 5 లక్షలు ఉండే అది పర్మనెంట్, సిటీలో కావాలంటే పర్మనెంట్ కొనడానికైనా 2 lakhs అవుతుంది. మన షోరూమ్లో 3 lakh అవుతుంది. 5 lakh మాకు షోరూమ్ రేట్కే ఇప్పించిండు ఆటోలు. వాళ్ళు ఏం చేసారు, మాకు రూపాయి తినలే వాళ్ళది. మేము ఇప్పటివరకు ₹1 లేదు మాకు 10 ఏళ్ళలో. ఖాళీ నా మొబైల్కి ఏమైనా తెలంగాణ అని ఇబ్బంది పెట్టి పబ్లిక్ ఇది చేసి వాళ్ళ కుటుంబం వాళ్ళు మంచిగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఫామ్ హౌస్లో కూర్చున్నాడు కదా అతను. సెక్రటరీ కూడా రాడు, ఏమి ఆయన డైలీ సెక్రటరీ వెళ్తాడు రేవంత్ రెడ్డి. ఖాళీ వీళ్ళు ఏం చేయలేదు. రైతు రుణమాఫీ చేయలేదా, రైతు బంధు చేయలేదా, ఏం చేయలేదని చెప్పు. కరెంటు ఫ్రీ అన్నాడు, కరెంటు ఫ్రీ వచ్చింది. గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, అది కూడా వస్తుంది. అందరికంటే రాదు కదా. హయాజీ తోడా కాయా हमारा खाया फिर फोर को सबको नहीं करता भाई. देखो कितना है, उसमें कुछ प्रॉब्लम रहता हो नहीं आता. ప్రాబ్లం ఉంటే రావు, మనవే మనం చెక్ చేసుకోవాలి. నాకు కూడా కరెంట్ ఫ్రీ అన్నారు, రాలేదు. పోయినా చూపిస్తా మళ్ళీ ఇమీడియట్లీ అప్పుడే వచ్చేసింది నాకు కరెంట్ ఫ్రీ వస్తుంది నాకు. అంటే మీరు ఎవరిని ఎన్నుకోబోతారు స్ట్రైట్గా చెప్పాలంటే? మేము స్ట్రైట్గా చెప్తున్నాం, నేనైతే టీడీపీ క్యాండిడేట్ను. ఏ పార్టీ? తెలుగుదేశం నాది, ఫస్ట్ నుండి నా తెలుగుదేశం. కానీ ఇప్పటికైతే మా నవీన్ యాదవ్కు గెలిపించుకుంటాను ఈసారి. అయితే వాళ్ళు వచ్చినా కూడా లాభం లేదండి. 3 years ఉంది, ఇంకా 3 yearsలో ₹1 పని చేయరు వాళ్ళు. ఇప్పుడు గెలుస్తారు, సగం ఇంట్లో కూర్చుంటారు. కేటీఆర్ ఏమో అక్కడ కూర్చుంటాడు, వాళ్ళ డాడీ ఏమో ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈయన ఏమన్నా చేయగలుగుతాడు. ఎవరు? నవీన్ యాదవ్ గారు. ఆయన గెలిపిస్తే కంపల్సరీ మన జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. చూడండి, చంద్రబాబు నాయుడులో ఈ సిటీలో కూడా వైండింగ్ జరిగింది. మళ్ళీ తర్వాత
ఎక్కడ మాస్టర్ ప్లాన్లో వెండింగ్ జరగలే. రైమన్నారు కానీ ఈశ్వర చెక్ పోస్ట్ కానీ ఎంత ఇబ్బంది అవుతుంది డైలీ, అది మాకు తెలుసు. 10 ఏళ్ళ వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఖాళీ మాటలు చెప్పారు అంతే, చేతలు లేవు. అది ఇదే కార్పొరేట్ ఎలక్షన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి సాబ్ మొత్తం ఇవంతా చూసుకొని వైండింగ్ చేసే ప్లాన్లో ఉన్నాడు. పబ్లిక్ గురించి పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, 10 ఏళ్ళ చేయలే వాళ్ళు, ఏది మాస్టర్ ప్లాన్ లేదు, ఏం లేదు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జూబ్లీ హిల్స్లో? వచ్చే అవకాశం అంటే ఇద్దరు కూడా టఫ్లో ఉన్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. మాదని గోపీనాథ్ ఆమె భార్య, ఆమె కూడా టఫ్లో ఉన్నారు. నవీన్ అన్న గారు కూడా టఫ్లో ఉన్నారు. కానీ మేము ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు దాకా అందరు వచ్చినారు, కానీ మా నవీన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎందుకు నవీన్ గారు ఎందుకు కావాలి అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, హ్యాట్రిక్ కొట్టారు మాగంటి గోపీనాథ్ గారు, ఆయన ఎందుకు వద్దనుకుంటున్నారు? ఆయన ఉంటే ఓకే. ఇప్పుడు ఆమె భార్య ఉంది, ఆమె కూడా చేస్తుంది చేయదు మనకైతే తెలీదు. కానీ ఏంటంటే మాదాన్ని గోపీనాథ్ గారు ఉంటే హ్యాట్రిక్గా కొట్టినారైనా ఆయన ఉంటే ఒక మాట ఉంటుండే. ఆయన లేన తర్వాత వేరే వాళ్ళు వచ్చి మేము చేస్తారంటే నమ్మకం ఉంటుంది, కానీ అవుతుందా కాదా అది కూడా భయపడాలి మనం. అంటే నిన్న మాగంటి గోపీనాథ్ గారి కుమారుడు నిన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, మాగంటి సునీత మా నాన్నకి భార్య కాదు అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? అదైతే నాకు తెలియదు అన్న, దాని గురించి అయితే నేను చెప్పలేను. అది మనకు తెలీదు, అది ఐడియా లేదు మనకు. దాని తప్ప మనకైతే తెలీదు. మాదాన్ని గోపీనాథ్ మాటలంటే చెప్పమంటే నేను చెప్తా, ఆయన చేసినారు. మాగంటి గారు కుమారుడే పెట్టాడు కదా పోస్ట్, దానికేం చెప్తారు? అదే చెప్తున్నా కదా, అయితే నాకు ఐడియా లేదు, అదే నేను చెప్పను. మాదాన్ని గోపీనాథ్ గారు మన ఇల్లులు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు రహమత్ నగర్ డివిజన్ జూబ్లీ డివిజన్లో చేసినాడు, కరెక్ట్. అందరినీ పిలిపించి సాయం చేసినాడు, మొత్తం చేసినాడు. ఆయన చేయలేని కాదు, పిలిపించినాడు. షాదీ ముబారక్ పని చేయించినాడు, అది కూడా చేయించినాడు, మొత్తం చేసినాడు. ఇప్పుడు మేమేమనుకుంటామంటే మా అన్న రావాలి. ఇప్పుడు మీరేం లబ్ధి పొందారు అంటే బీఆర్ఎస్ పార్టీకి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే మీకేం లబ్ధి చెందింది ఇక్కడ? బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ 2 పార్టీల్లో చూసుకుంటే మీరేమి లబ్ధి పొందినారు అంటున్నారు. ఇగో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ఆ పార్టీ ఉన్నప్పుడు ఆయన ఇగో సెంటర్లో ఎవరుండే బీజేపీ, ప్రభుత్వం ఎవరు ఉండే కేసీఆర్ అన్నది, పవర్ ఎవరు ఉంటుండే టీడీపీ, ఇదే మనది కేసీఆర్ అన్నది. అప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో పవర్ ఎవరు ఉంటుండే మాదాన్ని గోపీనాథ్ అన్నది. ఇప్పుడు పార్టీ ఎవరు వచ్చింది కాంగ్రెస్, సీఎం మనం ఎవరున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన పవర్ వచ్చిన తర్వాత జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో సీట్ గెలిచినారు. గెలిచిన తర్వాత ఏమైనా పవర్ ఉంటుందా? ఉండదు. ఎట్లా ఉండదు? మొత్తము ఇది ఏమంటారు దాన్ని, పవర్ మొత్తం కాంగ్రెస్లో ఉంటుంది. అయితే మాదాన్ని గోపీనాథ్ గారు వచ్చిన తర్వాత కూడా ఏమైనా చేయాలంటే మన అదే ప్రభుత్వంకి వెళ్ళాలి కదా, వాళ్ళ పని కావాలి కదా. ఆయన చేస్తుండే, అయిందా లేదా మనకైతే తెలీదు, కానీ కొన్ని పనులు ఆపినాయి. అంటే రాబోయే రోజుల్లో మీరు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారంటే ఏం చెప్తారు? నవీన్ అన్న, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం చెప్తారు? నవీన్ అన్ననే. నవీన్ అన్న ఎందుకు? మేము ఎందుకంటున్నామంటే నవీన్ అన్న ఇప్పటి నుంచి కాదు, ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే తప్పు మాట కాదు. మా రహమత్ నగర్ డివిజన్లో ఆయన శ్రీశైలం గారు, ఆయన పెద్ద అన్న రమేష్ అన్న గారు ఏదైనా సాయం వస్తే, మన రహమత్ నగర్ బోరాబండ డివిజన్లో ఎవరికైనా ఆపదలు వస్తే ఆయన ఆఫీస్లో వెళ్తే ఏమైనా చేసినారు, ఉట్టికైతే పంపించారు. ఇది రాజకీయం అయితే పక్కకు పెట్టండి.
దాని ముంగటైనా వెళ్తే కూడా అలా హెల్పింగ్ నేచర్ వాళ్ళు అయినా చేసినారు. శ్రీశైలం అన్న అయితే చాలా చేసినారు, రమేష్ అన్న కూడా చేసినారు. తర్వాత మన నవీన్ అన్న ఈ పార్టీలో దిగినాడు. ఫస్ట్ మన శ్రీశైలం అన్న టీఆర్ఎస్లో ఉండే, టీడీపీలో ఉండే, తర్వాత టీఆర్ఎస్లో వచ్చినారు. అప్పటి నుంచి రాజకీయంలో వచ్చినారు. ఈయన నవీన్ అన్న గారు ఎంఐఎంలో నిలబడినారు. చన్ ఓట్ నుంచి ఓడిపోయినాడు ఆయన. గుడ్ పర్సన్, మెజారిటీ ఓకే. తర్వాత మళ్ళా ఆయన ఇండిపెండెంట్ నిలబడినాడు. అప్పుడు కూడా చన్ ఓటల నుంచి ఓడిపోయినాడు. రైట్. అయితే ఈసారి వస్తారా? 101% వస్తాడు. 101% ఆయననే వస్తాడు. ఆయననే రావాలే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు పని ఏమైనా జరగాలంటే ఆయననే రావాలి.